బ్రేకింగ్ అప్డేట్స్ చూద్దాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కర్మన్ ఘాట్లోని కొత్త కాపు యాదవ్ రెడ్డి గార్డెన్లో రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ, డిఎస్ఓ, సరూన్ హయత్ నగర్ తహసీల్దార్లు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాగ్దానాన్ని అమలు చేస్తూ వేలాది కుటుంబాలకు కార్డులు ఇచ్చిందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 15,218 రేషన్ కార్డుల్లో కొత్తగా సభ్యులకు చేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. హామీలు ఇచ్చింది. దాంట్లో కనీసం 50 హామీలు పూర్తి చేయాలి. పేదవాడికి 3 ఎకరాల భూమి ఇస్తాను. ఇదే పట్టణంలో పేదవారికి ఇల్లు కల్పిస్తాను. ఇదే విషయం రేషన్ కార్డులు ఇస్తామన్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ అందరికీ అందజేస్తామన్నారు. వాళ్ళు కనీసంగా చెప్పినవి కూడా వారు 10 సంవత్సరాల కాలం పాటు మొదటి దఫా 2 దఫా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా 1 సంవత్సర కాలంలోనే నువ్వెందుకు ఇవ్వాలి అంటే మేము ఈ సంవత్సర కాలంలో చేసింది వారు 10 సంవత్సరాల్లో చేయలే. ఇంకో 10-20 సంవత్సరాలు వారు ఉన్నా కానీ ఒక్కటి విషయంలో కూడా ఆలోచన చేసే క్రమం వారి దగ్గర లేకుంటే ఇది మా ప్రత్యేకత. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి తోడు ఈరోజు మేము ఇచ్చిన హామీలతో పాటు రాహుల్ గాంధీ గారు చెప్పిన ఒక ప్రధానమైన కార్యక్రమం 42% బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ 2014లో 500 హామీలు ఇచ్చింది. దాంట్లో కనీసం 50 హామీలు 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవత్ కేసరిని అవార్డు వరించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీలో శ్రీలీల, కాజల్ కీలక పాత్రలు పోషించారు. అలాగే ఉత్తమ యాక్షన్లో హనుమాన్ చిత్రం అవార్డు దక్కించుకోగా ఉత్తమ గేయ రచయితగా బలగంలో ఊరే పల్లెటూరు పాటకు గాను కాసర్ల శామ్ అవార్డును సొంతం చేసుకున్నారు. షారుఖ్ ఖాన్ జవాన్, విక్రాంత్ మసే 12th ఫెయిల్లు ఎంపికయ్యాయి. ఉత్తమ నటిగా మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీలో నటనకు రాణి ముఖర్జీని అవార్డు వరించింది. ఇక ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్ కు అవార్డు దక్కింది. బెస్ట్ ఫిల్మ్ క్రికెట్ అవార్డు ఉత్పల్ దత్తకు ప్రకటించారు. తొలుత నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ అవార్డులను వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కో దేశంపై ఒక్కో రీతిలో సుంకాలు విధిస్తూ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాడు. సర్దుబాటు చేసిన ప్రతీకార సుంకం భారత్పై 25% అమలవుతుందని ప్రకటించారు. ఈ సుంకాలు ఈ నెల 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తాజాగా వెల్లడించారు. రష్యా నుంచి ఇంధనం, సైనిక సామగ్రి కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై విధిస్తున్న జరిమానాపై మాత్రం ఈ ప్రకటనలో ఎలాంటి ప్రస్తావన లేదు. పాకిస్తాన్కు తొలుత ప్రకటించిన దానికంటే తక్కువ సుంకాలు విధించినప్పటికీ ఇతర దేశాలపై ట్రంప్ భారీగా దాడి చేశారు. కొన్ని దేశాలపై 10% నుంచి 41% వరకు సుంకాలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.
ప్రతీకార సుంకాల్లో మరిన్ని మార్పుల పేరుతో వెలువడిన ఈ ఉత్తర్వుల్లో తమతో అర్థవంతమైన వాణిజ్య భద్రతా ఒప్పందాలపై అంగీకరించేందుకు కొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ తెలిపారు. కొన్ని దేశాలు వాణిజ్య చర్చల్లో పాల్గొంటున్న అసమతాలను తొలగించేందుకు తగిన ప్రయత్నాలు చేయటం లేదని విమర్శించారు. తమతో కలిసి ప్రయాణించే ఉద్దేశమే వారికి ఉందని, వాణిజ్య అడ్డంకులకు శాశ్వతంగా తొలగించుకోవాలన్నదే తమ లక్ష్యమని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఉయ్యూరు ప్రాంతంలో కవల అక్కా చెల్లెలు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో ర్యాంకులు సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు. ఉయ్యూరుకు చెందిన పూజశ్రీలు కృష్ణా జిల్లా పరిధిలో వరుసగా 35వ ర్యాంక్ 39వ ర్యాంకులను సాధించారు. వారు తమ విజయం తల్లిదండ్రులు రమేష్, కాశీ, అన్నపూర్ణల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. కరాటీలో అనేక మెడల్ సాధించిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తమ విద్యాభ్యాసానికి మద్దతుగా నిలిచిన శ్రీనివాస్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ప్రగతి డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావులకు కృతజ్ఞతలు తెలిపారు. తాము గ్రూప్ 2 వంటి పరీక్షల్లో ర్యాంక్ సాధించడమే తమ అసలైన లక్ష్యమని, కానిస్టేబుల్ ఉద్యోగం చేయమని నిర్ణయించుకున్నామన్నారు. తాము అనుకున్నది సాధించే వరకు ముందుకే సాగుతామని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు కదా, దాంట్లో కృష్ణా డిస్ట్రిక్ట్ ర్యాంక్ వైడ్ 35th ర్యాంక్ వచ్చింది. మా సిస్టర్కి 39th ర్యాంక్ వచ్చింది. నేను 10th క్లాస్ వచ్చి శ్రీనివాస అక్షరాలయంలో చదివాను. నెక్స్ట్ ఇంటర్ కూడా శ్రీనివాస జూనియర్ కాలేజ్లో చదివాను ఉయ్యూరు. ఇంకా డిగ్రీ వచ్చి ప్రగతిలో చదివాను. అక్కడే ఇంటిగ్రేటెడ్ కోచింగ్, గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తారు. అక్కడ పూర్ణ సార్ మోటివేషన్ కానీ కోచింగ్ మాకు బాగా హెల్ప్ అయింది. స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు కానీ స్కూల్ డేస్లో కరాటే టోర్నమెంట్స్కి అలా వెళ్ళే వాళ్ళము 9th క్లాస్ వరకు. 10thలో ఇంకా ఆపేసాము. అంతేకాని ఇంకా స్పోర్ట్స్ ఎటువంటి రిలేటెడ్ ఏమీ టచ్ లేదు. కరాటీలో వచ్చింది, కరాటీ టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు వచ్చింది. గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే వీటిలో ఏదొచ్చినా డెఫినెట్గా ఉంది. ఇప్పటికీ ఇదే కానీ వాటిలో ఫెయిల్ అయినా ఇది ఇక్కడ కాదు, ఇంకా ట్రై చేయాలి, ఖచ్చితంగా వచ్చిద్ది, మీరు సాధించగలరు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి ఈరోజు సాధించాము. ఈరోజు ఈ రిజల్ట్ మాకు పెద్ద హ్యాపీనెస్ ఇవ్వకపోయినా పేరెంట్స్ హ్యాపీనెస్ చూస్తే చాలా. ఈరోజు కానిస్టేబుల్ రిజల్ట్ పూజశ్రీ. మేము ట్విన్స్ అయ్యి ఇలా సాధించడం ఇదేం ఫస్ట్ టైం కాదు. మాకు 10th క్లాస్ రిజల్ట్లో కూడా ఇద్దరికి సేమ్ 9.8 పాయింట్స్ వచ్చాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సేమ్ 10 పాయింట్స్ వచ్చాయి. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఒకరికి 10, ఒకరికి 9.8 వచ్చాయి. అండ్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కూడా ఒకరు 97%, ఒకరు 96%తో కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఈ రిజల్ట్ కూడా ఇద్దరికి రావటం చాలా హ్యాపీగా ఉంది. మేము ఇద్దరం ఈక్వల్గానే చదువుతాము. ఇక మాకే ఇద్దరు కాంపిటీషన్గా ఫీల్ అయ్యి మేమే క్వశ్చన్స్కి సొల్యూషన్స్ అవి మేమే ఇద్దరం కలిసి చేసుకుంటాము. గైడెన్స్ కూడా ఒకరికొకరు మేమే మోటివేషన్ అన్నట్టు, ఒకరికి వచ్చిందంటే ఇంకొకరు కూడా అలా సాధిస్తారని నమ్ముతాము. మమ్మల్ని ఇక్కడి వరకు జాబ్ సాధించడానికి హెల్ప్ చేసిన శ్రీనివాసరావు సార్కి, అలాగే ప్రగతి పూర్ణ సార్కి అండ్ మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ వల్లే ఇప్పటి వరకు వచ్చాము. ఇంకా ఇది ఫైనల్ ఏం కాదు. పూజశ్రీ